నమస్కారం ఏడీబీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు. శనగ, కంది పంటల కొనుగోళ్లను ప్రభుత్వం వెంటనే చేపట్టాలని మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్. రైతులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని మండిపాటు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సాధనా సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు. జిల్లావాసుల చిరకాల ఆకాంక్ష నెరవేరేంత వరకు పోరాడతామని నేతల స్పష్టీకరణ. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల నిర్లక్ష్యం చేస్తే సహించేది లేదని మాజీ మంత్రివర్యులు జోగురామన్న అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 3 నెలలు గడుస్తున్నా రైతులకు ఇచ్చిన హామీల అమలులో పూర్తిగా విఫలమైందని మండిపడ్డారు. ఆదిలాబాద్ పట్టణంలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయంలో రైతులకు జరుగుతున్న అన్యాయంపై ప్రస్తావిస్తూ రాష్ట్ర ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అధికారంలో లేనప్పుడు కాంగ్రెస్ నాయకులు రైతుల పక్షాన ఎన్నో మాట్లాడారన్నారు. అధికారం రాగానే రైతులను పట్టించుకోకపోవడం వారి నిర్లక్ష్యపు పాలనకు నిదర్శనమని చురుకులంటించారు. ఆ పార్టీ రాజకీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ జన్మదిన కానుకగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించిన కాంగ్రెస్ ప్రభుత్వం 2 నెలలు దాటుతున్నా ఇప్పటి వరకు దాని ఊసే లేదని ఎద్దేవా చేశారు. ఆదిలాబాద్ జిల్లాలో 164,124 మంది రైతులకు రైతు బంధు కింద 286 కోట్లు అవసరమైతే ఇప్పటి వరకు 94,741 మందికి 97,16,00,000 మాత్రమే వేశారన్నారు. రైతు పండించిన సోయా 70 నుండి 80 క్వింటాల దాకా విక్రయించిన తర్వాత మార్కెట్ ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారన్నారు. శనగ, కంది రైతుల చేతికి వచ్చాయని వెంటనే వాటిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. శనగ, కంది రైతుల చేతికి వచ్చాయని వెంటనే వాటిని కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో కేంద్రాలు ఏర్పాటు చేయకుంటే రైతుల పక్షాన ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు విద్యగిరి నారాయణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ కుమ్రరాజు, కౌన్సిలర్ వేణుగంటి ప్రకాష్, కార్యకర్తలు ఆనంద్, నవతి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రైతుల విషయంలో 100% విఫలమైంది. ఈ రోజు మీరు అధికారంలోకి వచ్చిండ్రు. మీరు అధికారంలోకి వచ్చి రైతుల్ని పూర్తిగా దగా చేస్తా ఉన్నారు, మోసం చేస్తున్నారని చెప్పి నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నా. మీరు చెప్పింది ఏంటి? మీరు సోనియా గాంధీ బర్త్డే సందర్భంగా బర్త్డే కానుకగా 2 లక్షల రుణం మాఫీ చేస్తామన్న మాట వాస్తవం కాదా? ఎందుకు ఈ రోజు వరకు అది జరుగుతలేదు? దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఇలా రైతు బంధు డిసెంబర్ 11వ తారీఖు నాడు మొదలైంది. ఇలా ఫిబ్రవరి 25వ తారీఖు అంటే దాదాపు 2.5 మాసాలైంది. 2.5 మాసాల్లో మీరు ఇప్పటి వరకు వేసిన రైతులకు ఎందరు రైతులకు ఎంతమంది దెబ్బేసిందో చెప్తున్నా నేను. ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి రైతులు 1,64,124 మంది రైతులు. దానికి కావాల్సింది 286 కోట్లు. ఒక కిస్తు మాత్రమే. మేము చెప్పిన 10,000 ఎకరానికి అనుకుంటేనే మీరు వేయవలసింది ఈ సీజన్లో 286 కోట్లు వేయాలి. కానీ మీరు ఇప్పటిదాకా చెల్లించింది ఎంత? కేవలం 94,741 మంది రైతులకు గాను 97,16 రూపాయలు మాత్రమే మీరు ఈ రోజు వరకు రైతుల ఖాతాలో జమ చేసిందంటే 286 కోట్లెటు మీరు వేసిన 97 కోట్లెటు. అసలు కాంగ్రెస్ పార్టీకి రైతుల పట్ల మీకు ఉన్నటువంటి వైఖరి ఏంది? అంటే ఏదో మామ అనిపించుకోవటానికి కొరకు రైతులందరూ అమ్ముకున్నాక నిన్న ఆదిలాబాద్లో జైనత్లో కాటాలు మొదలుపెట్టి మేము రైతుల పంటను కొంటామని చెప్తే ఎవరు నమ్ముతారు? ఆర్మూర్ టు ఆదిలాబాద్ రైల్వే లైన్ సాధనా సమితి దీక్షలు కొనసాగుతున్నాయి. సాధనా సమితి ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని ఆర్ఎన్బి అతిథి గృహం వద్ద చేపట్టిన ఈ దీక్షలు ఆదివారంతో 40వ రోజుకు చేరుకున్నాయి. దీక్షా శిబిరాన్ని పలువురు సందర్శించి తమ సంఘీభావం తెలిపారు. రిలే నిరాహార దీక్షలో భాగంగా అర్ధనగ్న ప్రదర్శన చేపట్టి వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. రైల్వే లైన్ సాధించే వరకు పోరాటం సాగిస్తామని, అవసరమైతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని సాధనా సమితి జిల్లా చైర్మన్ సిర్ర దేవేందర్ వెల్లడించారు. ఆర్మూర్ టు ఆదిలాబాద్ రైల్వే లైన్ను రాకుండా అడ్డుకునేందుకు రాజకీయ కుట్ర జరుగుతోందన్నారు. ఈ చేదు నిజాలను ఆదిలాబాద్ ప్రజానీకం గుర్తించాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఎవరిని అడ్డంకులు సృష్టించినా తమ పోరాటం ఆగదని, రాబోయే రోజుల్లో అవసరమైతే పోరాటాలను తీవ్రతరం చేస్తామని, అన్ని వర్గాలను కలుపుకుపోయి ప్రభుత్వాల మెడలు వంచైనా అనుకున్న లక్ష్యాన్ని సాధించి తీరుతామని ఘంటాపథంగా చెప్పారు. ఇలా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం
గత 30 సంవత్సరాల నుండి ఆదిలాబాద్కు రైల్వే లైన్ ఇస్తున్నామని చెప్తూ ఇలా అవి ఇంటర్నెట్లో కూడా పెట్టడం జరిగింది. ఆదిలాబాద్కు రైల్వే లైన్ వస్తుంది, ఆదిలాబాద్కు రైల్వే లైన్ వస్తుంది అని చెప్పి ఎన్నో 30 సంవత్సరాల నుంచి చెప్తూనే ఉన్నది తప్ప ఇప్పటి వరకు రైల్వే లైన్ను వేసింది లేదు, ఆదిలాబాద్ ప్రజలను ఆదుకున్నది లేదు. మేము ఈ సాధన కమిటీగా ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. మీకు ఆదిలాబాద్ ప్రజల పట్ల చిత్తశుద్ధి ఉంటే మీరు తీసుకొచ్చినటువంటి నాగ్పూర్ టు హైదరాబాద్ ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా హై స్పీడ్ పేరు మీద ఇవాళ ఈ రైల్వే లైన్ కూడా అందులో భాగమే, ఇవాళ ఎయిర్పోర్ట్ కూడా అందులో భాగమే, మూతపడ్డటువంటి సిసిఐ సిమెంట్ ఫ్యాక్టరీ కూడా ఇందులో భాగమే, ఇవాళ నవోదయ స్కూల్ కూడా ఇందులో భాగమే. ఇవాళ హై స్పీడ్ పేరు మీద ఏదైతే తీసుకొచ్చిందో ఇప్పుడు నోడ్ 1లో తెలంగాణలో ఒకటి ఇచ్చేసి 21 ఉన్నాయి హైదరాబాద్ టు నాగ్పూర్ రైల్వే ఇండస్ట్రియల్ కారిడార్లో. ఫేజ్ 2లో నోడ్ 2గా ఆదిలాబాద్ను ఇవాళ NH44 ప్రక్కకి ఎక్కడైతే ఆదిలాబాద్ నుండి నిర్మల్ మధ్యలో ఇవాళ ఇండస్ట్రియల్ కారిడార్ను ఏర్పాటు చేయాలని ఈ ఏదైతే డిమాండ్ ఉన్నో ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ వరకు రైల్వే లైన్ కనెక్టివిటీ ఇవ్వాలని, ఈ నుంచి ఆర్మూర్ వరకు 120-30 కిలోమీటర్లే. మీరు చెప్పేటటువంటి ఇలా నాగులపల్లి పట్టణం చెరువు సంగారెడ్డి బోధన మీదకి వెళ్ళాలి వచ్చేటువంటిది 319 కిలోమీటర్లు. దానికి 7,000 కోట్లు అవుతా ఉన్నాయి. ఆ 7,000 కోట్లతో మాకు అవసరం లేదు. మేము నాగులపల్లి పట్టణం చెరువు పోవాల్సిన అవసరం లేదు. మాకు హైవే నుంచి ఏదైతే హైదరాబాద్ ఊళ్ళో మన రాజధాని ఆదిలాబాద్ నుండి మేము హైదరాబాద్ యువత ఇవాళ ఆదిలాబాద్లో ఇండస్ట్రీ లేవు, ఉపాధి లేదు, ఉన్న సిసిఐ సిమెంట్ ఫ్యాక్టరీ మూతపడ్డది, ఎయిర్పోర్ట్ రాలేదు. ఇలా మా ఆదిలాబాద్ను కొన్ని సంవత్సరాల నుంచి వివక్షకు గురి చేస్తూ ఉన్నారు. మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం కేంద్ర ప్రభుత్వంకు, ఆదిలాబాద్ ప్రజలకు ఇలా మీకు బుద్ధి చెప్పొద్దు అని అనుకుంటే ఆదిలాబాద్ పట్ల దృష్టి సారించి ఏదైతే ఆదిలాబాద్ నుండి ఆర్మూర్ రైల్వే లైన్ ఏదైతే ఉన్నదో అది ఇప్పుడు 3 తారీఖు నాడు కేబినెట్ ఊకుంటున్నది, కేంద్ర కేబినెట్ ఊకుంటున్నది. కాబట్టి అందులో ఈ బిల్లును పాస్ చేసి బడ్జెట్ను రిలీజ్ చేసి ఫేజ్ 2లో ఇక్కడ నుంచి పనులు ప్రారంభించాలని డిమాండ్. మహాపురుషులు మహానుభావులు మన మధ్య లేకున్నా వారి ఆలోచనల ద్వారా ఎల్లప్పుడూ వారు మనతోనే ఉన్నారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. శ్రీ సంత్ రవిదాస్ జయంతిని స్థానిక చిలుకూరి లక్ష్మీనగర్లో ఘనంగా నిర్వహించారు. ఈ జయంతి వేడుకల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విగ్రహ స్థాపన చేశారు. ఒక బలహీన వర్గానికి చెందిన వ్యక్తి తన ఆలోచనల ద్వారా సమాజాన్ని ఉత్తేజపరుస్తూ తన మాటల ద్వారా సామాజిక చైతన్యాన్ని తీసుకువచ్చిన మహాపురుషుడు సంత్ రవిదాస్ అని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. టెక్నాలజీ సాంకేతికత ఉన్న ఈ రోజుల్లో ఒక విషయాన్ని తెలుసుకోవడం కానీ ఒక విషయాన్ని నలుగురికి చేరవేయడం కానీ అతి సాధారణమైపోయిందన్నారు. కానీ పూర్వకాలంలో ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయడానికి రవిదాస్ వంటి మహానుభావులు పడిన కష్టం అంతా ఇంతా కాదన్నారు. కానీ వారి శ్రమ వృధా కాలేదని, ఇవాళ విద్య ఆధ్యాత్మికత ద్వారా ఎంతోమందికి మార్గదర్శనం జరుగుతోందన్నారు. గత పాలకుల హయాంలో బడుగు బలహీన వర్గాల ప్రజలు కేవలం ఎన్నికల ఓటు బ్యాంకుగానే ఉండిపోయారన్నారు. 2023లో జరిగిన ఎన్నికల్లో ప్రజలు చైతన్యవంతులై ఆ పాలనకు బుద్ధి చెప్పారన్నారు. కేంద్రం ఎన్నో పథకాలను సామాజిక అభివృద్ధి కోసం, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం చేపట్టిందన్నారు. వాటి ఫలాలను అర్హులకు అందకుండా గత ప్రభుత్వం చేసిందన్నారు. ఈ పార్లమెంటు ఎన్నికల అనంతరం అర్హులందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద ఇండ్లను ఇచ్చే ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు దాదారావు, అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు రఘునాథ్ ఇట్కరే, గైక్వాడ్ సంజయ్, సంతోష్ వింకరే, రాజు కదం, సందీప్ జంజల్కర్, బీజేపీ జిల్లా నాయకులు మహేందర్, జోగురవి, పొచ్చన్న, ముకుంద్ తదితరులు పాల్గొన్నారు. संत रविदास के महाराज के बारे में कितने घंटे की अगर आप यहाँ बैठ के अगर बात करें तो पूरा नहीं हो. आज कल तो ठीक है, लोगों में जागृति आया, लोगों को सब कुछ मालूम हुआ. आज बात करना, लोगों के बारे में सोचना कोई बड़ी बात नहीं है. मगर जिस दिन उन्होंने सोचे पढ़ाई के बारे में, अध्यात्म के बारे में, लोगों का जीवन का सुख के बारे में, उस जमाने में उनका सोच है बहुत बड़ी बात है. సమాజహితమే తమ అభిమతంగా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నామని, తమ వంతు గురుతర బాధ్యతలను నిర్వహిస్తున్నామని, తోచిన సహాయ సహకారాలు అందిస్తున్నామని శ్రీ సరస్వతి శిశు మందిర్కు చెందిన పూర్వ విద్యార్థులు ఆవుల మహేంద్ర, ఎండ్రల నగేష్, నాగరాజ్ తెలిపారు.
ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని మహాలక్ష్మివాడ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు శ్రీ సరస్వతి శిశు మందిర్ 1992-93 పూర్వ విద్యార్థుల ఆధ్వర్యంలో కెరీర్ గైడెన్స్పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పలు అంశాలపై విద్యార్థులకు వివరిస్తూ దిశానిర్దేశం చేశారు. చదువుతోనే భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవచ్చని, ఉన్నత శిఖరాలను అధిరోహించి తమ కన్న తల్లిదండ్రుల కలలను సాకారం చేయొచ్చని వారు అన్నారు. ప్రతి ఒక్కరూ చక్కగా చదువుకొని మంచి స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. సమాజం బాగుంటేనే అందరూ బాగుంటామనే ఉద్దేశంతో సమాజ శ్రేయస్సు కోరుతూ పూర్వ విద్యార్థులందరం కలిసి 2015 నుండి అనేక సేవా కార్యక్రమాలు, అవగాహన సదస్సులు నిర్వహిస్తూ వస్తున్నామని తెలిపారు. అనంతరం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు పరీక్ష ప్యాడ్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు మహేందర్, దయాకర్, కిరణ్ కుమార్, జైపాల్ రెడ్డి, రాకేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. సమాజ హితం కొరకు ఈ సందర్భంగా విద్యాదానం అనే ప్రోగ్రాం తీసుకున్నాం. దానిలో సందర్భంగానే గవర్నమెంట్ స్కూల్లో చదివే 10వ తరగతి పిల్లలకు పరీక్షలపై అవగాహన మరియు 10వ తరగతి తర్వాత ఏమేమి కోర్సులు చేయాలి, ఏది చదివితే ఏ ప్రొఫెషన్కు ఎలిజిబుల్ అవుతారు అనే ఉద్దేశంతో మేము గత 2015 నుంచి ఈ కార్యక్రమాలను చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఈసారి మా లక్ష్మీవాడ ఈ మాస్ ఏరియాలో ఉన్న పిల్లలు పేద పిల్లలు కాబట్టి వీళ్ళందరికీ కూడా సబ్జెక్టు నిపుణులతోని అదేవిధంగా కెరీర్ గైడెన్స్ ఆఫ్టర్ 10th ఏమేం చేయాలా అన్న దాని స్పష్టత కొరకు ఒక 2 నుంచి 3 గంటల సెషన్ తీసుకోవడం జరిగింది. ఈ సందర్భంగా చాలామంది పిల్లలు 80 నుంచి 90 మంది పిల్లలు హాజరు కావడం జరిగింది. ఈ సందర్భంగా మా గ్రూప్ అంతా ప్రతి సంవత్సరం ఒక 3 రకాల ప్రోగ్రామ్స్, స్పష్టంగా చెప్పాలంటే ఒక 3 రకాల ప్రోగ్రాంలు ఈ వినాయక నిమజ్జనం నాడు వచ్చే భక్తులకు పులిహోర పంపిణీ చేయడం జరుగుతుంది. ఆకలితోని రకరకాల అంటే వివిధ గ్రామాల నుంచి వస్తారు ప్రజలు కాబట్టి వారందరికీ ఆకలి తీర్చడానికి పులిహోర పంపిణీ చేయడం జరుగుతుంది. అదే అకస్మాత్తుగా ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అగ్ని ప్రమాదం సంభవించి ఇల్లు దగ్ధమైంది. సుమారు 1,22,000 నగదుతో పాటు బంగారు ఆభరణాలు, విద్యార్హత సర్టిఫికెట్లు, ఇతర ధృవపత్రాలన్నీ కాలి బూడిదయ్యాయి. సుమారు 5 లక్షల మేర నష్టం వాటిల్లింది. ఈ ఘటన తాంసీ మండలం జామినీ గ్రామంలో శనివారం రాత్రి చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన నగరాడే బుద్ధప్రకాష్ బతుకుదెరువు కోసం సౌత్ ఆఫ్రికా దేశానికి వెళ్లి అక్కడ మెల్ట్ అనే కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. ఈ మధ్యకాలంలోనే స్వగ్రామానికి తిరిగి వచ్చాడు. కుటుంబ సభ్యులతో కలిసి యథావిధిగా రాత్రి భోజనం చేసిన తరువాత అందరూ నిద్రపోయారు. ఒక్కసారిగా మంటలు చెలరేగి ఇల్లు మొత్తం వ్యాపించడంతో ఇంట్లోని టీవీ, బీరువా, బెడ్స్, ఫర్నిచర్తో పాటు మొదలైన వస్తువులు 1,22,000 నగదు, బంగారం, విద్యార్హత సర్టిఫికేట్స్, ఆధార్, ప్యాన్, బ్యాంక్ పాస్బుక్లు, గ్యాస్ బుక్లు, ఏటీఎం కార్డ్స్, బర్త్డే సర్టిఫికేట్స్ అన్నీ అగ్నికి ఆహుతయ్యాయి. బుద్ధప్రకాష్తో పాటు కుటుంబ సభ్యులు బయటకు పరుగులు తీయడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ప్రమాదంలో సుమారు 5 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్టుగా బాధితులు వాపోతున్నారు. ఉన్న ఇంటిని కోల్పోయి కట్టుబట్టలతో రోడ్డున పడ్డ బాధిత కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వమే అన్ని విధాలా ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. మండలం ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ నాయలు నైట్లో 10:30 కాలిపోయింది మొత్తం షార్ట్ సర్క్యూట్ ద్వారా. మరి నాకు ఉండడానికి ఇల్లు లేదు, మొత్తం కాలిపోయింది. నాకు ప్రభుత్వం ఏమన్నా ఆర్థిక సహాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని లబ్ధి పొందాలని ఎంపీ సోయం బాపురావు, ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారతదేశంలోని అక్కా చెల్లెళ్ళు అందరూ ఆరోగ్యంతో బాగుండాలనే ఉద్దేశంతో ఉజ్వల యోజన పథకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్ల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని ఎంపీ సోయం బాపురావు అన్నారు. దేశంలోని ఎంతోమంది మహిళలు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకుని కట్టెల పొయ్యి కష్టాల నుండి బయటపడ్డారని గుర్తు చేశారు. ఇదే కాకుండా ఇతర అనేక పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి దేశం సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. అర్హులైన పేదలు ప్రతి ఒక్కరూ ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు ఏదైతే భారత్ వికసిత్ సంకల్ప యాత్ర సందర్భంగానే అన్ని గ్రామ పంచాయతీలలో, పట్టణాలలో మరి మన ప్రచార రథాలను పంపి మరి
మరి కేంద్ర ప్రభుత్వం ఏవైతే చేస్తుందో పథకాలు, ఆ పథకాలన్నిటి కూడా వివరణ చేయడం జరిగింది. అదే రకంగా ఆ గ్రామ పంచాయతీలో, గ్రామాలలో, పట్టణాలలో కూడా వెంటనే గ్యాస్ సిలిండర్లు కూడా ఇవ్వడం జరిగింది. అనంతరం పాయల్ శంకర్ మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ వ్యవస్థాపకులు కలలుగన్న అంత్యోదయ కార్యక్రమం అంటే ఇదేనని, సబ్కా సాథ్ సబ్కా వికాస్ అనేది భారతీయ జనతా పార్టీ మూల ఉద్దేశమని పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిన్నతనంలో తన తల్లి పడిన కష్టాలను చూసి దేశంలోని ఏ తల్లికి ఇది రావద్దని ఉజ్వల పథకాన్ని ప్రత్యేకంగా మహిళల కోసం ప్రవేశపెట్టారని అన్నారు. కట్టెల ప్రేమిగా వంట చేసి ఆమె పిల్లలకు అన్నం పెడుతున్నప్పుడు ఆమె కంటి నిండా ఇట్లా కళ్ళకు నీళ్లు గారుతుండే, ఆమె ఆరోగ్యం ఎట్లా చెడిపోయింది. ఈ విషయం అంతా కూడా హింస వచ్చినట్టు ఎన్నో మీటింగ్లలో నరేంద్ర మోడీ గారు ఈ యొక్క గ్యాస్ సిలిండర్ లేకపోతే ఎన్ని కష్టాలు వస్తాయో అనేక సందర్భాల్లో మాట్లాడిన మాటలు మీరు టీవీలలో విన్నారు. దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత కూడా మహిళలు పడుతున్నటువంటి ప్రతి ఒక్క చిన్న కష్టాన్ని, ఆయన చూసినటువంటి విషయాలన్నిటి కూడా చర్చించి, నా దేశంలో ఉన్నటువంటి ఏ తల్లి అయినా సరే కష్టపడడానికి ఆ రకమైనటువంటి కష్టం రావద్దు. అది ఎంత పేద ఇల్లు అయినా సరే, వాళ్ళకు ఇల్లు ఉన్నా లేకున్నా సరే, గుడిసెలో ఉన్నా సరే, ఈ గ్యాస్ సిలిండర్ అనేది ఇవ్వాలా, ఈ గ్యాస్ పొయ్యి ఇవ్వాలన్న ఒక ఆలోచనతో ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉచితంగా గ్యాస్ సిలిండర్ ఇచ్చే స్కీమ్ తీసుకొచ్చారు. అయోధ్యలో బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన వేద పండితుల వేద మంత్రాల నడుమ దిగ్విజయంగా పూర్తయి 500 సంవత్సరాల హిందువుల కళ నెరవేరిన శుభతరుణంలో హైదరాబాద్కు చెందిన ప్రముఖ మ్యూజిషియన్లు మారుతి జోషి రామకృష్ణ సాహసోపేత యాత్రకు శ్రీకారం చుట్టారు. దేశంలోనే మొదటిసారిగా వినూత్నంగా ఆధ్యాత్మిక మ్యాజిక్ను ప్రదర్శిస్తూ మన్ననలు అందుకున్నారు. ఈ నెల 23న హైదరాబాద్లోని దివ్య సాకేతం నుండి కళ్లకు గంతలు కట్టుకొని మోటార్ సైకిల్పై ప్రారంభించిన ఈ యాత్ర ఇవాళ ఉదయం ఆదిలాబాద్కు చేరుకుంది. పట్టణంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో యాత్రికులకు ఎంపీ సోయం బాపురావు, మఠాధిపతి యోగానంద సరస్వతితో కలిసి సాదర స్వాగతం పలికారు. బైక్లకు పూజలు చేసి శాలువాలతో వారిని ఘనంగా సత్కరించారు. దాదాపు 1600 కిలోమీటర్ల మేర ఈ సాహసోపేత యాత్ర కొనసాగనున్నట్టు యాత్రికులు మారుతి జోషి రామకృష్ణ తెలిపారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రైతుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు. శనగ, కంది పంటల కొనుగోళ్లను ప్రభుత్వం వెంటనే చేపట్టాలని మాజీ మంత్రి జోగురామన్న డిమాండ్. రైతులకు ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ పూర్తిగా విఫలమైందని మండిపాటు. ఆదిలాబాద్ టు ఆర్మూర్ రైల్వే లైన్ సాధనా సమితి ఆధ్వర్యంలో కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షలు. జిల్లావాసుల చిరకాల ఆకాంక్ష నెరవేరేంత వరకు పోరాడతామని నేతల స్పష్టీకరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.